అజ్ఞానం అనే అంధకారంలో నుంచి విజ్ఞానం అనే విత్తనంలో నుంచి మొలకెత్తిన వారే మన టీచర్స్. క్యాండిల్ ఏ విధంగా అయితే వెలుగుతూ కరిగిపోతుందో అదే విధంగా మన టీచర్స్ మనల్ని విలువలతో కూడినటువంటి విద్యని నింపుతూ అజ్ఞానాన్ని పారదోలేటువంటి గొప్ప నాయకులు మన టీచర్స్. అందుకోసమే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మై శ్రీ గురవే నమః అని ప్రతిసారి చెప్తుంటారు. ఈరోజు టీచర్స్ ఎవరైతే ఉన్నారో జీవితం లోపల కష్టాలు వస్తే పడిన ప్రతిసారి పడిలేచే కెరటంలా లేవాలని మార్గనిర్దేశనం చేస్తూ జీవితం లోపల ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తులు మన టీచర్స్. ఈ రోజు టీచర్స్ ని మనం ఎందుకు గౌరవించాలి అని అంటే వారికి ఎన్నో బాధలున్నా ఎన్నో సంక్షోభాలు ఎదురైనా నా పిల్లల కోసం నేను చెయ్యాలి అని చెప్పేసి కంకణ భద్రులై ప్రతి అనుక్షణం లోపల జీవితం లోపల ముందుకే వెళ్ళాలని గొప్ప నిర్దేశనం చేస్తున్నందుకు మనం ఈరోజు టీచర్స్ ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరే ఒక టీచర్స్ కూడా ఎమోషన్స్ అనేటువంటిది ఉంటాయి, ఒక టీచర్స్ కూడా బాధలు అనేటువంటిది ఉంటాయి. కానీ రాత్రి 10 గంటల సమయం లోపల 12 గంటల సమయం లోపల అందరినీ పడుకోబెట్టి రేపు ప్రొద్దున నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు నా పిల్లలకు ఒక గొప్ప పాఠం నేర్పించాలి, నేను కొత్త విషయాలను తెలియజేయాలని అందరినీ కూడా పక్కన పెట్టుకొని రాత్రి 2 గంటల సమయం లోపల కూడా ప్రిపేర్ అయినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం టీచర్స్ మాత్రమే. అరే ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో ఒక 45 నిమిషాల క్లాస్ రూమ్ లోపల చెప్పాలి అని అంటే 5 కిలోమీటర్ల దూరం నడిస్తే ఎంతైతే ఎనర్జీ లాస్ అవుతుందో అంత ఎనర్జీ లాస్ అవుతుందంట. మన టీచర్ రోజుకు 10 గంటలు క్లాస్ చెప్పినప్పుడు మన కోసం ఎన్ని కిలోమీటర్లు ఇప్పటి వరకు నడిచి ఉంటారు. ఈ రోజు వాళ్ళు చెప్పేటువంటి ఒక్కొక్క మాట మన జీవితం లోపల ముందుకు దశను చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన లోపల ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని వెలికి తీసి నువ్వు ఒక నాయకుడు అవుతావు అని చెప్పేసి నీకున్నటువంటి స్ట్రెంగ్త్ ని, నీకున్నటువంటి వీక్నెస్ ని, నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ని, నీకున్నటువంటి థ్రెట్స్ ని చెబుతూ ముందుకే వెళ్ళాలి అని చెప్పేసి గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నటువంటి గురువులకి ఈ రోజు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు మనం చూస్తున్నాం టీచర్ల పైన మరలబడుతూ లాస్ట్ బెంచ్ లో కూర్చొని కామెంట్లు వేస్తున్నటువంటి వాళ్ళ లోపల చాలా సార్లు మనం చూస్తున్నాం. కానీ వారికి ఎంత బాధ అనిపిస్తుండొచ్చు. ఏ రోజైనా మన జీవితం లోపల అంత ముందుకు నెట్టుతున్నటువంటి టీచర్ కి చిరునవ్వుతోటి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా అద్భుతంగా ఈ రోజు పాఠం చెప్పారు అని చెప్పేసి చిరునవ్వుతో ఏ రోజైనా మనం పలకరించామా? ఏ రోజైనా వారికి ఒక సారీ మ్యామ్ అని చెప్పేసి ఎప్పుడైనా మనం హర్ట్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడామా? వారికి కూడా ఎమోషన్స్ అనేటువంటిది ఉంటాయి. వారు కూడా మన కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అరే ఒక స్కూల్ లోపల అంతంత మాత్రాన జీతానికి తన జీవితం అరిగిపోతున్నా సరే నా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి ఆ పాఠాలు చెప్పినటువంటి విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కలెక్టర్ గా, లాయర్ గా, డాక్టర్ గా ఉన్నత స్థానం లోపల స్థిరపడుతూ ఉంటే ఆ టీచర్ అదే జీతానికి అక్కడ పనిచేస్తున్నటువంటి అవసరాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం టీచర్స్ అందరినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే గురు దేవో భవ. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.